మీ ఆయుష్ను పెంచే 3 దివ్య శివక్షేత్రాలు ఉన్నాయంటే నమ్మగలరా? ఈ 3 ఆలయాలు కేవలం భక్తి స్థలాలు మాత్రమే కాదు, మన శరీరం, మనసు, ప్రాణశక్తికి మార్చే పవిత్ర క్షేత్రాలు. ఆ మహారహస్యాన్ని తెలుసుకుందాం. మొదటి శ్రీకాళహస్తి అంటే వాయులింగ క్షేత్రం. గాలి కూడా లేని గర్భగుడిలో ఒక దీపం నిరంతరం కదులుతూనే ఉంటుంది. ఇదే శ్రీకాళహస్తి మహిమ. మన ఆయుష్ మన శ్వాసపై ఆధారపడి ఉంటుంది. యోగశాస్త్రం ప్రకారం నెమ్మదిగా లోతుగా శ్వాస తీసుకునేవారు ఎక్కువ కాలం జీవిస్తారు. ఈ క్షేత్రంలోని వాయుతత్వాన్ని దర్శించుకోవడం వల్ల ప్రాణవాయువు శుద్ధి అవుతుందని చెబుతారు. అలాగే రాహుకేతు దోషాల వల్ల కూడా కలిగే అకాల మృత్యు భయాలు తొలగిపోతాయని ఇక్కడ భక్తుల విశ్వాసం. రెండవది అరుణాచలం అగ్నిలింగ క్షేత్రం. అరుణాచలం అంటే కేవలం ఆలయం కాదు, అది జీవశక్తి. మన శరీరంలోని జఠరాగ్ని బలంగా ఉంటేనే ఆరోగ్యం, రోగ నిరోధక శక్తి, దీర్ఘాయుష్ లభిస్తాయి. ఇక్కడ 14 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ చేసే సమయంలో కుండలలోని ఔషధ గాలిని పీల్చడం వల్ల శరీరం చైతన్యవంతం అవుతుందని అంటారు. అరుణాచల స్మరణం ముక్తి అని ఎందుకు అంటారో ఇక్కడికి వెళ్తే అర్థమవుతుంది. మూడవది చిదంబరం ఆకాశలింగ క్షేత్రం. మనిషి ఆయుష్ను తగ్గించే అతిపెద్ద శత్రువు ఒత్తిడి. చిదంబరం అంటే చిత్, జ్ఞానం. అంబరం అంటే ఆకాశం, మనసు ఆకాశంలో ప్రశాంతంగా మారే స్థలం ఇది. ఇక్కడ నటరాజ స్వామి తాండవం విశ్వగమనాన్ని సూచిస్తుంది. ఈ క్షేత్ర దర్శనం మనసులోని ఆందోళనను తొలగించి లోపల ఒక అద్భుతమైన ప్రశాంతతను నింపుతుంది. పంచభూతాలలోని వాయు, అగ్ని, ఆకాశ తత్వాలను అర్థం చేసుకున్నప్పుడు మన జీవితంలో కూడా గొప్ప మార్పు ప్రారంభమవుతుంది. ఈ ఆలయాలను మీరు ఒకవేళ దర్శించుకుంటే ఓం నమ శివాయ అని కామెంట్లో చెప్పండి. ఓం నమ శివాయ.